మీరేం టెన్షన్ పడకండి. జనార్దన్ గారు ఒకసారి రండి. సార్ కూర్చోండి. పర్వాలేదు సార్. ప్లీజ్ కూర్చోండి. యాక్చువల్గా పేషెంట్ కండిషన్ సివియర్గా ఉంది. థ్యాంక్ యూ డాక్టర్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏమండి, డాక్టర్ గారు ఏమన్నారండి? మన ముకుంద ప్రాణాలకి ఏం ప్రమాదం లేదని చెప్పారా? వాడికి ఏం కాదు కదా? లేదు శాంభవి, దెబ్బ బాగా తగలటం వల్ల ఇప్పుడే ఏ విషయం చెప్పలేమంటున్నారు. ఇప్పుడు నీకు హాయిగా ఉందా కార్తీక్? వాడు నీకేమని ఏం చేశాడ్రా? అన్నయ్య అన్నయ్య అంటూ నీకోసం పరితపిస్తాడు. అందుకేనా వాడికి పనిష్మెంట్? ముకుందని ఇలా హాస్పిటల్ పాలు చేయడానికేనా ఇక్కడికి వచ్చావు? వాడికి ఏదైనా జరిగితే నేను ప్రాణాలతో ఉంటానని ఎలా అనుకున్నావు? ఐఎమ్ సో సారీ అమ్మా. ఇలా జరుగుతుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. మరి ఏమి ఎక్స్పెక్ట్ చేసావురా? వాడిని పూర్తిగా చంపేయాలని ఎక్స్పెక్ట్ చేసావా? నాకు ఆప్యాయతల కన్నా ఆస్తులే ముఖ్యమని నువ్వు అడిగుంటే నీ మొహాన ఎప్పుడో విసిరి కొట్టేవాడిరా. ఒరే నీచుడా, నీలాంటి వాడు పుట్టి ఇలా తల్లిదండ్రుల్ని బాధ పెట్టే కన్నా నువ్వు పుట్టకుండా ఉంటే సంతోషించేవాళ్ళవురా. 25 సంవత్సరాల తర్వాత నువ్వు మళ్ళీ దొరికేవని సంతోషించి ఇంట్లోకి పిలిపించుకున్నందుకు ఒరేయ్, నువ్వు నాకు చాలా మంచి గిఫ్ట్ ఇచ్చావురా. ఇప్పుడు వాడికి ఏదైనా అయితే నా కోడలికి నా మొహం ఎలా చూపించరా? నా కళ్ళ ముందే ఆస్తి కోసం నా పెద్ద కొడుకు కొట్టాడని చెప్పనా? నా కళ్ళ ముందే వాడిని హాస్పిటల్ పాలు చేశాడని చెప్పనా? చెప్పరా, చెప్పు. దుర్మార్గుడా, నా మొహం ఏమని చూపించాలరా కృష్ణవేణికి? ఛీ, నీ మొహం చూడాలంటే నీ అసహ్యం వేస్తుంది నాకు. రేయ్ చూడరా, మీ అమ్మని చూడరా. నువ్వు చేసిన పనికి ఎలా ఏడుస్తోందో చూడు. బాధపడకు శాంభవి. డాక్టర్లు ఏం చెప్పలేకపోయినా వాడికి ఏం కాదని నాకు నమ్మకం ఉంది. నువ్వు బాధపడకు. అన్నయ్య, ఏంటన్నయ్య హాస్పిటల్కి తీసుకొచ్చావు? చెప్తాను రామా. మామయ్య హెల్త్ ఏమైనా అప్సెట్ అయిందా? అడుగుతుంటే అలా సైలెంట్గా ఉంటావేంటన్నయ్య? బావ కూడా ఇక్కడికే వచ్చాడా? అవును కృష్ణవేణి, ముకుంద్ హాస్పిటల్లోనే ఉన్నాడు. మరి ఇందాకటి నుంచి అడుగుతుంటే చెప్పట్లేదేంటి? ఇప్పుడు మామయ్యకి ఎలా ఉందన్నయ్య? మావయ్య,
మీ హెల్త్ ఎలా ఉంది మావయ్య? ఇప్పుడు బానే ఉందా? అన్నయ్య నన్ను హాస్పిటల్కి తీసుకొచ్చేంత వరకు చెప్పలేదు, నేను కంగారు పడిపోతానేమోనని. అవును కదన్నయ్య. అందరూ అలా ఉన్నారేంటి? మావయ్య గారికి ఏం కాదు. అవును, బావ కూడా హాస్పిటల్లోనే ఉన్నాడన్నావు కదన్నయ్య. మరి బావ ఎక్కడా కనిపించట్లేదే? అది అదేంటన్నయ్య, బావెక్కడా అంటే ఎలా తడబడుతున్నారు? యాక్చువల్గా జరిగింది ఏంటంటే కృష్ణవేణి, నా ఆస్తి నాకు ఇస్తావా ఇవ్వవా? ఇవ్వనురా. ఆస్తిలో వాటా కాదు కదా, చిల్లి గవ్వ కూడా ఇవ్వను. ఎందుకు ఇవ్వవరా? నిన్ను నో నో మావయ్య, మావయ్య, బావ ఇప్పుడు ఎక్కడున్నాడు? బావ నేను చూడాలి. అమ్మా, ఇప్పుడే ట్రీట్మెంట్ చేశారు. చూడ్డానికి కాసేపు ఆగాలని చెప్పారమ్మా. చూడమ్మా, నువ్వేం కంగారు పడకు. ముకుందికేం కాదమ్మా, ముకుందికేం కాదు. బావా, నువ్వు అసలు మనిషివేనా? ఒక అన్నవయ్యుండి ఇంత అమానుషంగా ప్రవర్తించడానికి నీకు మనసు ఎలా వచ్చింది? అడవిలో మృగాలు కూడా కాస్త జాలి చూపిస్తాయి. నువ్వు ఆ మృగాల కంటే దుర్మార్గుడివి. తోడబుట్టిన తమ్ముణ్ణి ఇలా కడతీర్చాలని చూసిన నీలాంటి వాణ్ణి ఇన్ని రోజులు బావగారు బావగారు అని పిలిచినందుకు బాగా బుద్ధి చెప్పావు. ఛీ! ఆస్తుల కోసం ఇలా దిగజారుతావని నేను కల్లా కూడా అనుకోలేదు. రక్తం పంచుకుని పుట్టిన తమ్ముణ్ణి రక్తం కళ్ళ చూసావు. నువ్వు అసలు మనిషివి కాదు, మానవ రూపంలో ఉన్న రాక్షసుడివి. అమ్మా కృష్ణవేణి, వద్దు, మీరు మాట్లాడకండి అత్తయ్య. మీకు మాట్లాడే అర్హతే లేదు. కన్న కొడుకుని కళ్ళ ముందే రక్తం వచ్చేలా కొడుతూ ఉంటే మీరంతా ఏం చేస్తున్నారు? బంధాలు అన్నవి బావకేమీ జరగనంత వరకే అత్తయ్య. బావకేమైనా జరగాలి, మిమ్మల్ని ఎవరిని విడిచిపెట్టను. బావంటే అందరికీ చాలా ప్రేమ ఉందని అంటారు కదా, ఇదేనా మీ ప్రేమ? నువ్వు జైల్లో ఉంటే బావ నీ గురించి ఆలోచిస్తూ నిద్రలేని రాత్రులు ఎన్ని గడిపాడో తెలుసా? మా అన్నయ్య చేయని తప్పుకి శిక్ష అనుభవిస్తున్నాడు అని తనలో తానే కుమిలిపోయేవాడు. కానీ నువ్వేం చేసావు? ఆ తమ్ముణ్ణి శాశ్వతంగా లేకుండా చేయాలని చూసావు. మేము అడిగామా నీ ఆస్తి కావాలని? మేము అడిగామా మీ కంపెనీలో అధికారం కావాలని? మీరు చేసిన బిజినెస్ లో నష్టాలొచ్చి మీరందరూ ఎక్కడ రోడ్డున పడతారోనని నేను టేకప్ చేశాను వాటిని. ఎప్పుడైనా అందులో నా స్వార్థం కనిపించిందా? మరెందుకు ఆస్తి గొడవల్లోకి బావని లాగారు? మరెందుకు బావని ఇంత బాధ పెడుతున్నారు?
బావేం తప్పు చేశాడు? చెప్పు, నా బావేం తప్పు చేశాడు? కన్న తండ్రి మీద ఓ కసాయి వాళ్ళ చెయ్యెత్తి కొట్టబోతుంటే ఆపాలను చూడడం బావు చేసిన తప్ప? ఓ నీచుళ్ళ నువ్వు ప్రవర్తిస్తుంటే నీ అహంకారాన్ని ఆపాలని చూడడం బావు చేసిన తప్ప? చెప్పు, చెప్పు, బావునెందుకు హాస్పిటల్ పాలు చేశావు? చెప్పు, చెప్పు. అందుకే బావని ఇంటికి రావద్దు అని చెప్పాను. ఇలాంటిదేదో జరుగుతుందని నా బావని ఇంటి నుంచి దూరంగా తీసుకెళ్లిపోయాను. చివరికి చివరికి నేను భయపడ్డట్టే జరిగింది. నాకు ఇలా జరుగుతుందని తెలిస్తే అసలు బావని రానిచ్చేదాన్నే కాదు. పోలీసులు కూడా వచ్చేసారు. అనవసరంగా ఫ్యామిలీ గొడవ అని వాళ్ళకి చెప్పేశాను. ఇప్పుడు ఏం జరుగుతుందో ఏంటో. ఇక్కడ జనార్దన్ రావు గారు ఎవరు? నేనే సార్. రండి అస్సయ్య గారు, రండి. ఇదిగో ఇతనే, ఇతనే నా బావని చంపాలని చూసింది. వెంటనే అరెస్ట్ చేయండి సార్. మేడం మీరు టెన్షన్ పడకండి. ఒకసారి డాక్టర్ గారితో మాట్లాడిన తర్వాత అప్పుడు మీ కంప్లైంట్ తీసుకుంటాం. సార్ ప్లీజ్ కమ్ సార్, కూర్చోండి. థ్యాంక్ యూ. ముకుంద్ ఇన్సిడెంట్ ఎలా జరిగింది సార్? యాక్చువల్లీ వాళ్ళు మాకు కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. పేషెంట్ని అడిగితే తప్ప ఏం జరిగిందని క్లియర్గా చెప్పలేము. ఓకే, ఒకసారి పేషెంట్ని ఎంక్వైరీ చేయొచ్చా? సారీ సార్, పేషెంట్ చాలా సివియర్ కండిషన్లో ఉన్నాడు. అట్లీస్ట్ మార్నింగ్ వరకైనా ఆగాలి. ఓకే, పేషెంట్ కాన్షియస్లోకి వచ్చిన తర్వాత మాకు ఇన్ఫామ్ చేయండి. ఓకే సార్. డాక్టర్, మా అబ్బాయికి ఎలా ఉంది? హీఈస్ అవుట్ ఆఫ్ డేంజర్. మీరు వెళ్ళి చూడొచ్చు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ డాక్టర్. ముకుంద్, బాబు, నన్న ముకుంద్. మెల్లగా నన్న. ఇప్పుడు ఎలా ఉంది నాన్న? పర్లేదమ్మా, ఐఎమ్ ఓకే. ఆ
దేవుడి దయ వల్ల పెద్ద ప్రమాదం తప్పింది నాన్న. పేషెంట్ ఎంక్వైరీ చేయొచ్చా డాక్టర్? షూర్ సార్, వెళ్ళండి. బట్ పేషెంట్ని ఎక్కువగా ఇబ్బంది పెట్టకండి. అలాగే డాక్టర్. కానిస్టేబుల్స్ మీరు ఇక్కడే ఉండండి. ఎక్కువ మంది కనిపిస్తే పేషెంట్ ఇబ్బందిగా ఫీల్ అవుతాడు. ఓకే? ఓకే సార్. ఎక్స్క్యూజ్ మీ మేడం. ఒక 5 minutes టైం ఇస్తే పేషెంట్తో కొంచెం మాట్లాడాలి. కొంచెం బయట వెయిట్ చేస్తారా ప్లీజ్? పర్లేదు సార్, వాళ్ళని కూడా ఉండనివ్వండి. మీకు నిజమేంటో అందరి ముందే చెప్తాను. మిమ్మల్ని ఎలాంటి సిచ్యువేషన్లో ఇబ్బంది పెడుతున్నందుకు ఐఎమ్ సారీ అండి. ఇట్స్ ఓకే సార్. అసలు ఈ ఇన్సిడెంట్ ఎలా జరిగిందో చెప్తారా? కృష్ణవేణి గారు, మీ అన్నయ్య కార్తీకే మిమ్మల్ని ఇలా చేశారని చాలా స్ట్రాంగ్గా నమ్ముతున్నారు. మీరు ఇలా సైలెంట్గా ఉన్నారంటే కార్తీక్ గారిని అరెస్ట్ చేయడానికి మీరు ఒప్పుకుంటున్నారా? కార్తీక్ గారే మీ మీద అటాక్ చేశారని మీరు యాక్సెప్ట్ చేస్తున్నారా? ఈ ఇన్సిడెంట్ జరగడానికి కారణం మా అన్నయ్య కార్తీకే సార్. మా ఇంట్లో నాకు మా అన్నయ్యకి మధ్య గొడవ జరిగింది. కార్తీక్ అన్నయ్య నా కారణంగా నాన్న మీద చేయి చేసుకోబోయాడు. ఆ టైంలో మా నాన్నని సేవ్ చేయాలని చూశాను. అప్పుడు మీ అన్నయ్య కార్తీకే మీ మీద అటాక్ చేశారు, అంతేనా? యాక్చువల్గా ఆ టైంలో ఏం జరిగిందంటే, చెప్పు బావా, అక్కడ జరిగింది జరిగినట్టుగా ఎస్ఐ గారికి చెప్పు. ఆ గొడవలో నాన్నకి అన్నయ్యకి మాట మాట పెరిగి తోసుకోబోయారు. ఆ టైంలో దగ్గరలో ఒక దీపపు కుంది ఉంది. ఆ డిస్టర్బెన్స్లో నేను దాన్ని అబ్జర్వ్ చేయలేదు. అన్నయ్య నాన్నని కొట్టబోతుంటే నేను అడ్డుగా వెళ్ళాను. కాలు స్లిప్ అయి ఆ దీపపు కుంది మీద పడ్డాను సార్. అంతే సార్. అమ్మయ్యా, ముకుంద్ నిజం చెప్పకుండా దాచి చాలా మంచి పని చేశాడు. లేదంటే నేను పోలీసుల్ని పిలిపించటం వల్లే కార్తిక్ మళ్ళీ జైలుకి వెళ్లాల్సొచ్చేది. ఇదంతా ఆవేశంలో అనుకోకుండా జరిగిందే తప్ప ఎవరూ కావాలని చేయలేదు సార్. ఓకే ముకుంద్ గారు, సో మీ అన్నయ్య కార్తీక్ మీ మీద అటాక్ చేయలేదంటారు, అంతే కదా? 100% అంతే సార్. ఓకే, వస్తాను సార్. థ్యాంక్ యూ. ఇప్పుడు
అర్థమైందా నా బావంటే ఏంటో? బావ మీద అటాక్ చేసింది నువ్వే అయినా నీ పేరు చెప్పకుండా నిన్ను సేవ్ చేశాడు. బావ కన్నగా పుట్టిన పాపానికి నువ్వెక్కడ మళ్ళీ జైల్లో చిప్పకూడ తినాల్సి వస్తుందో ఏమో అని నిన్ను సేవ్ చేశాడు. బావ మంచితనం ముందు నువ్వు దేనికి పనికిరావు. ఏ అన్నైనా తన తమ్ముణ్ణి గొప్పగా చూడాలనుకుంటారు, కానీ నీలాంటి హంతకులు మాత్రం ఇలా హాస్పిటల్లో చూడాలనుకుంటారు. కృష్ణవేణి, నేను మీ అన్నయ్య గారిని ఏమీ అనలేదులే బావా. నేను నీ ప్లేస్ లో ఉండి ఉంటే సమాధానం వేరేలా చెప్పుండేదాన్ని. చూడమ్మా, నీ బాధ కరెక్టే. కార్తీక్ నిన్ను వరడంలో తప్పేమీ లేదమ్మా. వీడిలా చేస్తాడని నేను అసలు ఎక్స్పెక్టే చేయలేదమ్మా. రై రై ఏంట్రా అలా చూస్తున్నావు? కృష్ణవేణి కాళ్ళ మీద పడి సారీ చెప్పరా. అసలు దీనంతటికీ కారణం ఆ పెయింటింగే బావా. వద్దంటే వినకుండా వేశావు. ఇప్పుడు చూడు ఎంత పెద్ద ప్రమాదం తప్పిందో. ఆ అమ్మవారి కృప మన మీద ఉంది కాబట్టి ఏం కాలేదు.